నమస్తే అండి. వెల్కమ్ టు శివ్ మోటివేషన్ ఛానల్. మంచి మంచి నీతి కథలండి. స్టోరీ పేరు నిదానమే ప్రధానం. అంటే ఏంటండి నిదానమే ప్రధానం అంటే ఏంటి? మనం ఎంత పేషెన్స్గా ఉంటే అంత మంచిగా జరుగుతాయి పనులన్నీ అని అర్థం అనమాట అండి స్టోరీకి. అడవిలో జింక దాని బిడ్డతో జీవిస్తోంది. ఆ జింక పిల్ల చాలా అమాయకురాలు, కానీ బాగా అల్లరి చేసేది. ఒకరోజు నువ్వు ఇలా ప్రతిదానికి హడావిడి చెయ్యకూడదు, నిదానంగా ఉండాలి అని తల్లి పిల్లకి నచ్చ చెప్తుందండి. అమ్మా, నేను ఈ పక్కనే ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి ఆడుకుంటాను అని ఆ పిల్ల జింక చెప్పిందండి వాళ్ళ అమ్మతోటి. అప్పటి నుంచి అన్ని పనులు నిదానంగా చేసేది జింక పిల్ల. చూడండి, వాళ్ళ అమ్మ మాట ఎలాగ విన్నదా పిల్ల. అలాగ ప్రతి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మాట వింటే ఎంత ఇంట్లో ఆనందంగా అనిపిస్తుందండి. అప్పటి నుంచి అన్ని పనులు నిదానంగా చేసేది జింక పిల్ల. ఎలాగైనా ఈ జింక పిల్లను వేటాడాలని అనుకునేది ఒక నక్క ఎన్ని చూస్తూ ఉండేది తల్లి పిల్లలిద్దరిని. ఎప్పుడైనా సరే ఆ పిల్లని తప్పకుండా ఎత్తుకు తీసుకెళ్ళిపోయి తినాలి అని అనిపించేది నక్కకి. అవకాశం కోసం ఎదురు చూస్తున్న నక్క దాని మీద పడి దాడి చేసింది. చెరువుకి వెళ్ళింది కదండి, తిరగడానికి చెరువుకి వెళ్తానని చెప్పింది వాళ్ళ అమ్మతోటి. అదే టైం అని నక్క ఆ జింక పిల్ల మీద దాడి చేసింది. అయినా పరుగు తీయకుండా గట్టిగా అరుస్తూ అక్కడే ఉండిపోయింది జింక పిల్ల. పరుగు పెట్టలేదు, గట్టిగా అరిసింది. నక్క అలా మీద పడుతుంటే పరిగెత్తుకుని రావచ్చు కదా. అరుపులు విని అక్కడకు వెళ్ళిన తల్లి జింక నక్కను బెదరగొట్టింది. తరువాత, నువ్వే కదమ్మా నిదానమే ప్రధానమని అన్నావు, వేగంగా రావాలని చెప్పలేదు కదా. అంతకుముందు నక్కతోడు అంటుందని, నక్క వచ్చినప్పుడు పరిగెత్తుకుని రావాలి కదా, నువ్వు ఎందుకలా నిదానంగా ఊరుకున్నావు అని తల్లి చెప్తుంది. తల్లికి ఏమంటుంది పిల్ల, అమ్మ నువ్వే కదా చెప్పావు నిదానంగా ఉండమని, ఎక్కడికి పరుగులు తీయొద్దని నువ్వే కదా చెప్పావు, అందువల్ల నేను అరుపులు అరిశానంతే కానీ పరిగెత్తుకుని రాలేదు అని చెప్తుంది. అంటే దాని నీతి ఏంటండి? ప్రతి పనికి అలాగే ఉండాలని కాదు, సమయం సందర్భాన్ని బట్టి మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి. నిజమే కదండి, ఎన్నో మనం వింటూ ఉంటాము, ఎంతమంది ఎన్నో చెప్తూ ఉంటారు. కానీ మనకి ఈ సమయం ఏం చెప్తుంది దాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఎవరు మన సత్సంగం విని వస్తామండి, ఈరోజు మౌనంగా ఉండాలంటారు, సత్సంగం విని వస్తాం మౌనం గురించి. మళ్ళీ ఇంటికి వచ్చాక ఏదైనా అడిగితే ఉప్పు సరిపోయిందా లేదా, అన్నం సరిపోయిందా లేదా, ఎక్కడికి వెళ్ళి వచ్చావు, అక్కడ మౌనంగా వాయిస్తే ఎలా ఉంటుందండి ఇంట్లో. సమయాన్ని బట్టి మనం కూడా మనము మాటలు అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఒకే మాట అన్ని చోట్ల లాగు అవదండి. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.